ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూఫియా కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? మీరందరూ బాగుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ మీరెలా ఉన్నారో నాకు మాత్రం తెలియజేయట్లేదండి. ఖచ్చితంగా తెలియజేయాలి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈరోజైతే చాలా సింపుల్, చాలా హెల్తీ రెసిపీ అండి. హై ప్రోటీన్ రెసిపీ. ఖచ్చితంగా చూడాల్సిందే ఎండింగ్ వరకు. ఇక్కడైతే ఆయిల్ అయితే వేడైంది. ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, దాంతో పాటు పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా వెల్లుల్లి వేయడం మర్చిపోయాను. వెల్లుల్లి కూడా వేసుకుంటే సూపర్‌గా ఉంటది. కానీ మర్చిపోయానండి. అయితే ఇవన్నీ వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. కలిపేయడానికి ముందు కొద్దిగా ఉప్పేసుకోవాలండి. ఉప్పు వేశానా? ఆ! వేశాను. ఉప్పు వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. ఉప్పు ఎక్కువేసుకున్నా బావుండదండోయ్! ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా అందులో నంచుకొని తింటాం గదా! అందుకోసమని ఉప్పు వేసుకోవాలి. కానీ ఎక్కువేసుకోవద్దు, తక్కువేసుకోవద్దు చూసి వేసుకోండి. ఇక్కడైతే ఆయిల్ గూడా ఎక్కువ అవసరమే లేదు. దాంతో పాటు పసుపు వేసుకున్నాను. వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. అయ్యో! ఇంకా కలపలేదా? ఆ! కలిపాను. అయితే కలుపుతున్నాను గదా! కలిపిన తర్వాత మనం ముందుగానే ఉడికించుకున్నాం గదా! కాబులి శనగలు అవి వేసేసుకుందాం. ఇక్కడైతే నేను 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నానండి. ఎందుకంటే ఎక్కువ డైజెషన్ కావండి ఇవి. ఎక్కువ ఉడికించుకుంటేనే బావుంటది. అలా అని చెప్పి మెత్తగా ఉడికించుకోవద్దు. ఎంత మెత్తగుంటే నచ్చుతదో అంతవరకు ఉడికించుకోండి. అంటే 3 విజిల్స్ అయితే సరిపోతది. ఉడికించుకున్న తర్వాత మనం చాట్ మసాలా పౌడర్ వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు, కారాలు ఉంటేనే గదండీ టేస్ట్ ఉంటది. లేకపోతే టేస్టే ఉండదు కదా! ఏదైనా కర్రీ. ఇక్కడైతే చాట్ మసాలా వేసుకున్నాను. మిర్చి పౌడర్ తక్కువైందని చెప్పి మిర్చి పౌడర్ వేసుకున్నాను. దాంతో పాటు ఉప్పు తక్కువైపోయిందని చెప్పి ఉప్పు వేసుకున్నాను. ఇవన్నీ వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. డైటింగ్ చేసే వాళ్ళకు, పిల్లలకు అందరికి గూడా ఎంతో హెల్తీగా ఉండే, తొందరగా అయిపోయే రెసిపీ అండి. ఇది వీక్లీ 2 టైమ్స్ అన్నా తినాలి ఇలాంటి ఫుడ్. ఖచ్చితంగా మనకు ఆరోగ్యంగా ఉండాలంటే హై ప్రోటీన్ ఫుడ్ ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత ఇంకా వేరే వైటమిన్స్ తీసుకోవచ్చు. చూసారు గదా! ఇక్కడైతే నేను నిమ్మరసం వేసుకుంటున్నాను. నిమ్మరసం అయితే ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే మనకు ప్రోటీన్‌తో పాటు సి విటమిన్ కావాలండోయ్! సి విటమిన్ ప్రోటీన్ 2 కూడా రిలేషన్‌లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రోటీన్‌తో పాటు సి విటమిన్ ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే ప్రోటీన్ వర్క్ చేస్తుంది మన బాడీలో. అయితే నిమ్మరసం వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకుందాం. కలిపేసుకొని నేనైతే ప్లేట్‌లో తీసేసుకుంటున్నాను. కొంచెం ఎగ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఎక్కువ ప్రోటీన్ కావాలి గదా! జిమ్ చేసే వాళ్ళకైనా. దాంతో పాటు డైటింగ్ చేసే వాళ్ళ కోసం. అందుకని చెప్పి ఎగ్స్ కూడా బాయిల్ చేశాను. దాంతో పాటు ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, ఆలుగడ్డ మీ ఇష్టమునే వేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను ఎగ్స్‌తో సర్వ్ చేస్తున్నాను. ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దండి. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థాంక్ యూ. థాంక్ యూ ఫర్